పేరు మౌలి, మేము పొంగనూరు. నేను సాయంత్రం 5 గంటలకు వచ్చాము, ఇంకా దర్శనం అవ్వటం లేదు. లాకర్లు కూడా ఫెసిలిటీ లేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. భక్తులంతా గలాటాలు, అంతా భోజనాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. గలాటాలు, చాలామంది జాబ్స్ కూడా వెళ్ళిపోయారు. అయితే కూడా అప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నాము, ఏం పెద్దగా ఫెసిలిటీస్ ఏం లేదు. గవర్నమెంట్ దీని గురించి ఏమైనా యాక్షన్ తీసుకొని కొంచెం చేస్తే బాగుంటుంది అనుకుంటాను. ఏం కదా అయినాక పెడతాం అన్నారు, పెట్టలే. ఆ భోజనాన్ని ఎంత తింటారన్నా మీరు ఒకసారి చూడండి. ఆ భోజనం చూడండి, నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన మీ లైన్లకు ఇంతవరకు మొత్తం ఏడ గేట్లు బంద్ చేస్తారు, కూర్చుండే పెడుతున్నారు. బాత్రూమ్ వచ్చినా మూత్రం వచ్చినా ఇబ్బంది అంటే ఇబ్బంది. ఇంతవరకు పిల్లలు మస్తు ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. టికెట్లు కొందామంటే టికెట్లు ఇవ్వంటారు. ఆ భోజనాన్ని చూడండి ఒకసారి, ఏం తింటామన్నది. ఉక్కు అడిగితే తెస్తున్నాం అడిగితే ఆ భోజనం చూడరు మీరు ఒకసారి, చెక్ చేయరు. ఇవ్వలేదన్నా చూడు, ఇట్లా నిన్న కుక్కిన పైన లేక ఉంటున్నాం అంతే. ఎవరు పట్టించుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు పొద్దుడు సంది. మేము అలిపిరి మెట్లు ఇంకా ఎక్కినాము, కరెక్ట్గా 3 గంటలకు వచ్చినాము. 3 గంటలకు వచ్చేసి దర్శనానికి వెళ్ళబడుతుంది. 6 గంటలకు దర్శనం క్యూలో పోయి ప్రీ దర్శనం. ఇప్పుడు నైట్ అంతా కూకోకుండా నిలబెట్టుకొని చిన్నవాళ్ళు మొత్తము ఈడుండే వాళ్ళు మొత్తము కూకోకుండా నిలబడుకొని ఒంటికాల్లో నిలబడుకొని వచ్చినాము. ఎందువల్ల దర్శనంకి ఇప్పటికి పంపించలేదు. ఇప్పుడు ఎంత అవుతా ఉంది టైము? 11 అవుతా ఉంది. చెప్పండి మీరే. సార్ వాళ్ళని అడుగుదాము అంటే సార్ వాళ్ళు ఫోన్ నెంబర్ లేరు. పోలీసు వాళ్ళు సార్ వాళ్ళని అడిగితే సార్ వాళ్ళు వచ్చి ఇడుస్తారు అంటారు. సార్ మేము వచ్చేసి నిన్న సాయంకాలం 6 గంటలకి బయలుదేరింది. నైట్ అంతా ఉన్నాము. నిన్న సాయంకాలం 6 గంటలకు బయలుదేరింది ప్రియదర్శన్. దీంతో ఫుడ్ అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నారు, కాదనలేదు. మాకి ఇప్పుడు దర్శనం కాలేదు. మేము చిన్నోళ్ళు వేసుకొని మేము ఎంత పొద్దుగా ఉండేకైతుంది చెప్పండి. ఇప్పుడు 11 గంటలు అవుతా ఉంది, నైట్ 9 గంటలు అవుతుంది అంటా ఉన్నారు. అంతసేపు ఉండేకైతుంది చిన్నోళ్ళు ఒంటికాల్లో నిలబడుకొని. చూడండి ఎట్లున్నారో, మంది వెళ్ళిపోయినారు, అక్కడే వెళ్ళిపోయినారు. Screening line, the time displayed, expected time is told 000 hours, but till now never reached. I don't know what happening. So we need update. We need an update. When can we see the God? That's it. Nobody come and ask anything. How is going with our devotees journey? Then so many people are fighting even. Then no action taken so far. That's all. కంపల్సరీ మర్చిపోవాలి ఈసారి నుంచి. ఎందుకంటే వేస్ట్ అంటే వేస్ట్ తిరుపతి అంటే. నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చినాం, ఇంకా దర్శనమే కాలే. మొత్తం చుట్టూరు తిప్పుతారు. వేస్ట్ అంటే వేస్ట్. తిరుపతి ఫోటోలో ఉండి దండం పెట్టుకోవడం వేస్ట్. అసలు ఏది లేదు, మేనేజ్మెంట్ కాదు ఏమీ లేదు, అసలుకి అంతా వేస్ట్. మేము దాని లోపల ఉండి ఈరోజు ఇప్పుడు వచ్చేస్తాం బయట. అవేలేదు ఏం దర్శనం ఇట్లా ఇస్తారు వయసు అయిన వాళ్ళని. ఏం ఇచ్చేస్తారప్ప వీళ్ళు, మా నుంచి కాలేదు. ఏం దర్శనానికి ఇచ్చేస్తారు, ఏం చేస్తారు వీళ్ళు? ఎంత బాధ అవుతుంది. ఇట్లైనా చూస్తారు. ఇందంతా పడి మాకు ఎంత బాధ అవుతా ఉంది. నిన్న నైట్ సాయంత్రం 5:30కి వచ్చిన స్వామి. 5:30కి వచ్చిన తర్వాత అప్పటి నుంచి దర్శనం ఉదయం నుంచి నడుస్తూ వస్తున్నాం. ఏమంటే కాలు నిలబడడానికి లేదు, ఏం లేదు. ఉదయానికి ఏం నైట్ కూడా టిఫిన్ కూడా పెట్టా. ఎప్పుడు ఉదయాన్ని పెట్టారు, ఎప్పుడు 8 గంటలకు పెట్టిండ్రు. కొద్దిగా ఏం లేదు స్వామి. ఇప్పుడు దాకా వచ్చేసి నిలబడే వస్తున్నాం. చాలా ఇబ్బంది ఉంది స్వామి, చాలా ఇబ్బంది ఉంది స్వామి. ఎవరు పట్టించుకోలేదు స్వామి, ఏ దేశం పట్టించుకోవాలి. ఎన్నిక పోతున్నాం స్వామి, చాలా మంది ఎన్నికపోయినరు. చాలా మంది చెప్తున్నారు స్వామి, చాలా మంది భక్తులు కూడా ఎన్నికపోతున్నారు స్వామి. నేను వెంకటరామ్, అంబుతండ, ఇబ్రపండ మంచాల మండలం. ఈ మంచాల మండలం ఇబ్రపండం. కానీ రెస్ట్ బాగుందండి. నిన్న ఎన్ని గంటల కంటే నేను ఎగ్జాక్ట్లీగా 8 నైట్ 8 o'clock వెళ్ళినాం వాటర్ పడుతున్నప్పుడు. ఇప్పుడు దాకా బాగా రెస్ట్ ఉంది, ఏం ప్రాబ్లం లేదండి. ఇబ్బంది ఏం లేదు. కానీ క్యూ పబ్లిక్ ఎక్కువ ఉంది, చాలా రెస్ట్ ఉంది.
పిఠాపురం నియోజకవర్గమే. మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ రద్దీ మూలాన్ని మేము తిరుపతి నుంచి వెనక్కి దర్శనం చేసుకోకుండా పోతున్నాం. ఇంకా ఈ గవర్నమెంట్ ఇంకా బాగా సొనువు తీసుకుని ఇలా చాలామంది వెళ్ళిపోయారండి. ఇలాగుంటే ఎలాగండి? ఎంతో ఖర్చులతో మేము వస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఇంకా తీసుకుని ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది. మేము అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎన్నో అప్పులు చేసుకుని టెంపుల్కి ఏదో మొక్కు తీసుకుందామని వస్తాం. ఇలా చేయడం కూడా పద్ధతిగా లేదండి. అవ్వలేదండి, సకలో వచ్చేసండి చంటి పిల్లలు. వెళ్ళిపోతున్నాం సార్, బాధగా ఉంది. ఏమన్నా చేయగలరా? పిల్లలతో మాకైనా స్పెషల్ దర్శనం ఇప్పించగలరా? மீடியான்னு கோர்த்துனாலும் சார். எங்கள் பேர் கல்யாணி சென்னை. நேற்று மத்தியானம் 1 மணிக்கு வந்தோம். நைட்டு விடிய இங்கே தான் இருக்கிறோம். சாமி ஒன்றும் பார்க்கல. எப்போ சாமி பார்க்க போகிறாங்கன்னு கேட்டு சொல்லு நீ.